హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. వెల్కమ్ టు దిస్ కళాఖండం. ఈ పనసకాయ కోద్దామని చెప్పి పొద్దున్నే వీకెండ్ అన్నీ వేసుకొని బయలుదేరాను. కొత్త డ్రెస్ వేసుకొని మరీ బయలుదేరా. ఎవరైనా కొత్త డ్రెస్ వేసుకొని ఈ పనులు చేస్తారా? లేదు కదా. బట్ నేను చూడండి, విరుద్ధంగా కొత్త డ్రెస్ వేసుకొని ఆ నైఫ్కి డ్రెస్సింగ్ చేస్తున్నా. దేంతో? ఆయిల్తో. ఫస్ట్ ఆయిల్తో డ్రెస్సింగ్ చేసుకోవాలి. కింద పేపర్ బదులు గోని సంచి అలాంటివి ఏమైనా ఉంటే వేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. ఆ తర్వాత ఈ అంటిన ఆయిల్ అంతా దానికి తుడిచేయచ్చు. దీన్ని 4 సైడ్స్ కట్ చేసేయండి. బాగా పండితే 4 సైడ్స్ కట్ చేస్తే వెంటనే కట్ అయిపోద్ది అనమాట. బాగా పండకపోతే కొంచెం కష్టం. సో ఇదైతే బాగా పండింది. సో ఈజీగా అయితే కట్ చేసేసాను. ఇక్కడ నా కూతురు నేను అని రెడీ అవుతుంది. ఆ కళాఖండానికి పంచుకోవడానికి ఆమె కూడా జాయిన్ అవుతుంది అనమాట ఇప్పుడు. సో అదనమాట ఇవాళ స్టోరీ. ఎంతో కష్టపడి కట్ చేసేసాను అనమాట. వచ్చి జాయిన్ అయింది మన అందాల రాక్షసి. అమ్మే అమ్మే అబద్ధాలు చెప్తుంది. నేనేం రాక్షసి కాదు అమ్మే, ఒక పెద్ద రాక్షసి. ఓకేనా? అదిగో రాక్షసి అంట అప్పుడే స్టార్ట్ చేసింది. అవును. నీకు జాక్ ఫ్రూట్ తెలుసా? జాక్స్ తప్ప నుంచో తెలుసు. అమ్మ చిన్నప్పుడు చెట్ల దగ్గర పొలం దగ్గర తినేసే వాళ్ళంతా కడుక్కుందా తెలుసా? జాక్ ఫ్రూట్ ఏమీ కడుక్కోరు, బట్ చాలా బాగుంటది జాక్ ఫ్రూట్. ఎప్పుడైనా తిన్నావా? నాకు చాలా ఫేవరెట్ ఫ్రూట్ ఇది. నాకు అస్సలకి ఇష్టం. అమ్మాయికి ఏమి ఇష్టం? చిన్నప్పుడు ఇష్టం అంతే. నీకు ఎంత ఇష్టం జాక్ ఫ్రూట్? బౌల్ ఇష్టం. రోజు తినమన్నా తింటావా? సరే, బట్ ఇవి ఇలా ఉంటుందని ఎప్పుడైనా చూసావా నువ్వు లోపల? లోపల ఏం చూడలేదమ్మో. అసలు చూడు, మొత్తం ఇది పైదంతా కట్ చేసి 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 చేస్తే చేయనప్పులు ఏమి రావు. బాగా పెద్దది పండకుండా ఉంటేనే చేయనప్పులు వస్తాయి, లేకపోతే చేయనప్పు ఏమి రాదు. ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకుంటే అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. నైఫ్కి ఆయిల్, చేతికి ఆయిల్ ఎందుకు రాసుకోవాలంటే జిడ్డు పట్టకుండా ఉండడానికి. జిగురుగా ఉంటుంది అనమాట. అది చూసావా, పైన వైట్గా ఉంది, అదంతా చాలా జిగురుగా ఉంటుంది. సో అది పోవాలంటే పైదంతా కట్ చేసేసి ఆయిల్ రాసుకొని తీసేస్తే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూసావా అన్నీ విడిపోయినాయి. అలా అన్ని పీసెస్ కట్ చేసుకొని స్లోగా అందులో ఉన్న తొనలు అయితే తీసేయచ్చు. ఈమె ఇప్పుడు నా ఆపోజిట్గా ఉండి ఫాస్ట్గా కొయ్యమా అని గోల పెడుతుంది. నేనైతే చిన్న చిన్న పీసెస్ టేస్ట్ చేసా. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే చెట్టు మీద పండిన కాయ అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మధ్యలో మా ఆయనకి కూడా ఒకటి ఇచ్చా టేస్ట్ చేయడానికి, తన్వికి కూడా ఒకటి ఇచ్చా టేస్ట్ చేయడానికి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, మధ్యలో వస్తుంది. తీసినట్టు అదొకటి తింటుంది, నేను ఒకటి తిన్నా, మా ఆయన ఒకటి తిన్నారు. అలా తీసినట్టు తినేస్తాం. ఇంకెక్కడ కనిపిస్తాయి చెప్పండి తీసినట్టు? నేను ఎక్కువ తిన్న అమ్మాయిల కన్నా వీడియోలో ఇంకా ఎక్కువ తినిందంట. ఎలా చెప్తుందో చూడండి. నేను ఇంకా చాలా ఎక్కువ తిన్నాను అంటుంది. కానీ ఇవి ఎక్కువ తింటే వేడి చేస్తుంది అంటారు. బట్ నాకంటే తన్వికి అయితే చాలా ఎక్కువ ఇష్టం అనమాట. తింటా అని ఎగురుతుంది. ఏం తింటుందో ఏంటో చూడాలి. బట్ ఈ కళాఖండాన్ని అయితే ఎలాగో అలా స్టార్ట్ చేసేసాము. డ్రెస్కి అంటించుకోకుండా ఉండాలనేది నా ఫైనల్ టార్గెట్ అనమాట. నాకు కానీ తన్వికి కానీ డ్రెస్కి అయితే అంటించుకోకుండా నీట్గా వదిలేయాలన్నది అయితే మా టార్గెట్. చూడాలి. నాకు తెలిసి దీనిలో తొనల కంటే గడ్డి ఎక్కువ ఉంది. అదే యాక్చువల్గా పైన గడ్డిలా ఉంది కదా, అది కూడా తినేస్తారు. అది కూడా స్వీట్గానే ఉంటుంది. బట్ మేమైతే తినట్లేదు. ఇదివరకు మేము తిన్నాం చిన్నప్పుడు, అవి చాలా బాగుంటాయి. అవి కూడా స్వీట్గానే అనిపిస్తాయి. బట్ మేమైతే యాజ్ ఆఫ్ నో తినట్లేదు. మీరు ఎలా తింటారో కమెంట్ చేయండి. ఎప్పుడైనా గింజలు తిన్నావా నువ్వు అందులోవి? ఆ గింజలు ఉడకబెట్టి తింటే సూపర్ ఉంటాయి. కాదు, ఉడకబెట్టి తింటే సూపర్ ఉంటాయి. ఎంత అమ్మాయిలు చెప్తున్నారు, చిన్నప్పుడే తినేసేవాళ్ళు. అవును, మేము చిన్నప్పుడు గింజలు అలా ఉడకబెట్టి తినేవాళ్ళం. చాలా బాగుంటాయి. ఈసారి ఉడకబెట్టి టేస్ట్ చేపిస్తాను నీతో. భలే ఉంటుంది. పైన లేయర్ వైట్గా ఉంటుంది, అది తీసేసి తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట టేస్ట్. ఈసారి ఉడకబెట్టి నీకు పక్కా టేస్ట్ చూపిస్తాను. మెత్తగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఓకేనా? మీరు ఎప్పుడన్నా ఉడకబెట్టి గింజలు తిన్నారా? కమెంట్ చేయండి. అందులో లైట్గా సాల్ట్ వేసుకొని తిన్నా బాగుంటుంది, లేకపోతే ఉత్తిగా ఉడకబెట్టి తినేసినా కూడా చాలా బాగుంటాయి అనమాట. యాక్చువల్గా ఇవి తీయడానికి చాలా కష్టం అనుకుంటాము, బట్ అంత టూ మచ్ కష్టమైతే కాదు. కాస్త మన టైం. నేనైతే ఆల్మోస్ట్ ఒక 15 minutes పట్టిందనమాట నాకు అంతే. మొత్తం ఓపెన్ చేసి కట్ చేసి తొన్నలు తీయడానికి. కాయల కంటే గడ్డ ఎక్కువ ఉండడం వల్ల నేను కూర్చోవడానికి కూడా నా వల్ల అవ్వక ఇంకా సిట్టింగ్ పొజిషన్ కూడా మార్చేసాను. నా వల్ల అస్సలు కావట్లేదు, కూర్చోలేకపోయా 15 minutes కూడా అలాగా.
సో మళ్ళీ వచ్చిందనమాట హీరోయిన్, తినేసి మళ్ళీ వచ్చింది ఇంకోటి కావాలని చెప్పి. నీకేమి కావాలి, ఏమి తింటావే? నేను ఎన్ని తింటే నీకేమైంది, నువ్వు అన్న తిన నీకు వేడి చేసి. చూసారా, నువ్వు తిను నేను ఎన్ని తింటే నీకేమైంది అని అంటుందన్నమాట. అది రియాక్షన్ ఆమెది. ఆమె నేను వలవడం అక్కడ పెట్టడం తింటమే అయిపోయింది. నాతో అన్నదిగా తీయమ్మ తింటాను తింటాను పాతియా అన్నట్ట టేక్నా పాతియా అన్నట్ట టేక్నా పాతితో అద తుక్ తుక్ పాసాయే. టైం పాస్ అనమాట. సో ఇచ్చేసేంతసేపు టైం పాస్. యాక్చువల్గా స్వీట్కి అయితే ఈగలైతే బాగా వస్తాయి, బట్ మా ఇంట్లో అయితే ఈగలు అయితే లేవు. సో మేము జాగ్రత్తగా కట్ చేసేసుకున్నాము. బేసిక్గా నేను ఎక్కడన్నా బయట కొనాలంటే ఈగలు ఉంటాయనే భయంతో నేను కొనను. సో అదనమాట. మన ఇంట్లో మన పండింది ఇంట్లో కోసుకొని తినేవి, అదే డిఫరెంట్ టేస్ట్ అండ్ డిఫరెంట్ ఫీలింగ్ కదా. మీరు కూడా ఎప్పుడన్నా ఇలా ట్రై చేయండి. అలా కట్ అవ్వకపోతే నైఫ్తో కట్ చేయండి. నేను ఎందుకులే నైఫ్తో కట్ చేయడం అని చెప్పి ఈజీగా కొన్ని అయితే ఇలా చేత్తోనే తీసేసాను. సో పెద్ద కళాఖండం వీకెండ్ అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట. చెప్పు ఫ్రెండ్స్, ఇంకా బాయ్ ఫ్రెండ్స్. అమ్మ ఏదో చెప్తుంది, సారీ. ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అంతే కానీ అమ్మ ఏదో సారీ చెప్తుంది. అగ అమ్మ సోచి చెప్తుందంట. ఈమె వల్ల కాక ఈమె బాయ్ అంటుంది. సో తీసి పెడితే వచ్చి తింటదంట. ఇక అది చూసారు కదా నైఫ్ ఎలా అయిపోయిందో. సో నైఫ్ అంతా జిగురు జిగురు అంటేస్తుంది, బట్ అంత తీసిన కొన్నే వచ్చినాయి. సో అదనమాట. ఫైనల్గా ఇవైతే జాగ్రత్తగా నీట్గా తినేస్తాము. ఎక్కువైతే తినకండి, వేడి చేస్తుంది సమ్మర్ కాబట్టి. సో దానికి తగ్గట్టు వాటర్, బటర్ మిల్క్ అన్నీ తాగేయండి. సో మీకు కూడా హ్యాపీ వీకెండ్ అండ్ ఎంజాయ్ విత్ యువర్ ఫేవరెట్ ఫుడ్. మా పనసకాయ అయితే రెడీ అయిపోయింది, మా తొనలు అయితే రెడీ. వీఆర్ రెడీ టు ఈట్ ఇట్. బాయ్, టేక్ కేర్. See you. Bye bye. Good night. గుడ్ నైట్ కాదే, గుడ్ మార్నింగ్ అయిపోయింది. అలాగైతే సో అయిపోయాక వదిలే. ఇంకా మనకి పెద్ద టాస్క్ ఏంటంటే ఈ జిగురంతా తీసేసుకొని నేనైతే నీట్గా తీసేసి మళ్ళీ ఒకసారి ఆయిల్ అప్లై చేసేసి లిక్విడ్తో వాష్ చేసేసుకున్నాను. సో మొత్తానికైతే పోయిందనమాట. సో అలా అయితే నా వాషింగ్ అయిపోయింది. నా కూతురు అయితే ఎప్పుడు వస్తానా అని రెడీగా వెయిట్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడు తీసి ఆమెకి ఇస్తే ఆమె తిందామా అని ఇష్టంగా ఫేవరెట్గా వెయిట్ చేస్తుంది. దాట్స్ ఇట్ గైస్, టేక్ కేర్ అండ్ బాయ్. Thanks for watching. Sewing about.